పశ్చిమాసియాలో భూతల యుద్ధానికి బ్రేక్ వచ్చినా సముద్రంలో మాత్రం కొనసాగుతూనే ఉంది. అమెరికా నౌకాదళం ఇరాన్ పోర్టుల చుట్టూ నిర్బంధాన్ని కట్టుదిట్టం చేయటం టెహ్రాన్ చమురు సామ్రాజ్యం కుప్పకూలుతోంది. ఇరాన్ నుంచి చమురు తీసుకువెళ్లాల్సిన ట్యాంకర్స్ సముద్రం మధ్యలోనే శిలల్లా నిలిచిపోయాయి. చమురు ఎగుమతులు ఏకంగా 80% తగ్గిపోయాయని విశ్లేషణ సంస్థలు వెల్లడిస్తున్నాయి. నిల్వ చేసుకునే ప్రదేశాలు లేక, ఉత్పత్తిని ఆపలేక ఇరాన్ ఉక్కిరి బిక్కిరవుతోంది. అయితే ఈ ప్రభావం కేవలం ఇరాన్కే పరిమితం కాలేదు, ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలపై పడింది. చమురు నిల్వలు లేకపోవడంతో చాలా దిగుమతి దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య ఇరాన్ చమురు రంగం ప్రస్తుతం అత్యంత క్లిష్ట దశను ఎదుర్కొంటోంది. ఒకవైపు యుఎస్ నేవీ అమలు చేస్తున్న నిర్బంధం, మరోవైపు హార్మోజ్ జలసంధిలో ఏర్పడిన ఆంక్షలు, ఈ రెండూ కలిసి ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. సాధారణంగా ప్రపంచానికి చమురు సరఫరా చేసే కీలక దేశాల్లో ఒకటైన ఇరాన్ ఇప్పుడు తాను ఉత్పత్తి చేసిన చమురునే ఎగుమతి చేయలేక ఇబ్బందులు పడుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో చమురు ఉత్పత్తి కొనసాగుతుండగా దాన్ని నిల్వ చేసుకునే స్థలం లేకపోవడం ఇరాన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఇరాన్లో ఉన్న స్టోరేజ్ ట్యాంకులు ఇప్పటికే 60% వరకు నిండిపోయాయి. మొత్తం సామర్థ్యం 86 మిలియన్ బ్యారెల్స్ కాగా అందులో 50 మిలియన్ బ్యారెల్స్ పైగా ఇప్పటికే నిల్వలో ఉన్నాయి. దీంతో కొత్తగా ఉత్పత్తి అయ్యే చమురును నిల్వ చేయడానికి సరైన స్థలం లేక ట్యాంకులనే తాత్కాలిక గిడ్డంగులుగా ఉపయోగించే పరిస్థితి ఏర్పడింది. సముద్రంలోనే నిలిచిపోయిన నౌకల్లో చమురు నిల్వలు పెరుగుతుండడం ఈ సంక్షోభానికి స్పష్టమైన సంకేతంగా కనిపిస్తోంది. మరోవైపు ఇరాన్ చమురు ఎగుమతులు భారీగా పడిపోయాయి. మార్చి 13 నుంచి 25 మధ్య కాలంలో ఇరాన్ చమురు 23.4 మిలియన్ బ్యారెల్స్ చమురు ఎగుమతి చేసింది. ఏప్రిల్లో 80% కంటే ఎక్కువ తగ్గుదల నమోదైంది. అమెరికన్ నేవీ ఇరాన్ పోర్టులను దిగ్బంధించడంతో పాటు ట్యాంకులను అడ్డుకోవడంతో అంతర్జాతీయ మార్కెట్కు ఇరాన్ సరఫరా దాదాపు నిలిచిపోయింది. ప్రస్తుతం సుమారు 41 ట్యాంకర్లలో 69 మిలియన్ బ్యారెల్స్ చమురు సముద్రంలోనే నిలిచిపోయిందని యునైటెడ్ స్టేట్స్ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. దీంతో ఇరాన్ ఉత్పత్తి చేసిన విలువైన వనరు అమ్ముడు పోకుండా నిలిచిపోయింది. ఇది కేవలం ఆర్థిక నష్టం మాత్రమే కాదని, దేశ ఆర్థిక వ్యవస్థపై భారీ ఒత్తిడిని సృష్టించే అంశమని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పరిణామాల ప్రభావం ఇరాన్ లోపల కూడా స్పష్టంగా కనిపిస్తోంది. దేశ కరెన్సీ అయిన రియాల్ విలువ అమెరికా డాలర్తో పోలిస్తే రికార్డు స్థాయిలో పడిపోయింది. చమురు అమ్మకాల ద్వారా వచ్చే విదేశీ మారక ద్రవ్య ఆదాయం తగ్గిపోవడంతో ప్రభుత్వ ఖర్చులు, దిగుమతులు, సామాన్య ప్రజల జీవన వ్యయం అన్నీ ప్రభావితమవుతున్నాయి. ఇక ఫిబ్రవరిలో ఇరాన్ రోజుకు సుమారు 3.24 మిలియన్ బ్యారెల్స్ చమురు ఉత్పత్తి చేసింది. అందులో సగం దేశీయ వినియోగానికి వెళుతుంది. మిగతా భాగం ఎగుమతులపై ఆధారపడి ఉంటుంది. కానీ ఇప్పుడు ఎగుమతులు నిలిచిపోవడంతో ఈ ఉత్పత్తిని కొనసాగించడం సమస్యగా మారింది. నిల్వలు పూర్తిగా నిండిపోతే తప్పనిసరిగా ఉత్పత్తిని తగ్గించాల్సి వస్తుంది. జూన్ మధ్య నాటికి ఇరాన్ ఉత్పత్తి నిలిపివేసే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఇది కేవలం ఇరాన్కు మాత్రమే నష్టం చేయదని, ప్రపంచవ్యాప్తంగా దీని ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు. చమురు సరఫరా తగ్గితే మార్కెట్లో డిమాండ్కు సరిపడా సరఫరా ఉండదు. అదే పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది. గల్ఫ్ ప్రాంతాల్లో ఇతర దేశాలైన సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్, ఇరాక్ నుంచి కూడా సరఫరా తగ్గడం పరిస్థితిని మరింత క్లిష్టం చేసింది. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భారీగా పెరిగాయి. బెంచ్ మార్క్ అయిన బ్రెంట్ క్రూడ్ ధరలు యుద్ధ ప్రారంభమైన తర్వాత బ్యారెల్కు సుమారు $50 మేర పెరిగాయి. దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులపై పడుతోంది. పెట్రోల్, డీజిల్, జెట్ ఇంధన ధరలు పెరగడం, రవాణా ఖర్చులు పెరగడం, ద్రవ్యోల్బణం పెరగడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ పరిస్థితిని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ప్రపంచంలోనే అతిపెద్ద చమురు సరఫరా అంతరాయంగా పేర్కొంది. చమురు సరఫరాలో చిన్న మార్పు కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పెద్ద ప్రభావం చూపుతుంది. అలాంటిది ఇరాన్ వంటి పెద్ద సరఫరాదారు పూర్తిగా నిలిచిపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు సముద్ర మార్గాల్లో కూడా ఉద్రిక్తతలు పెరిగాయి. గల్ఫ్ ఆఫ్ ఒమన్ పరిసరాల్లో ట్యాంకర్లు నిలిచిపోవడం, చాబహార్ పోర్టు వద్ద నౌకలు కదలకుండా ఉండిపోవడం సముద్ర వాణిజ్యంపై ప్రభావం చూపుతున్నాయి. ఇది కేవలం చమురు మాత్రమే కాదు, ఇతర సరుకుల రవాణాపైన ప్రభావం చూపిస్తోంది. ఇరాన్ అన్ని ఒత్తిడుల మధ్య కూడా తన ప్రధాన ఎగుమతి కేంద్రమైన కార్క్ దీవి నుంచి చమురు లోడింగ్ను పూర్తిగా ఆపలేదు. పరిస్థితులు అనుకూలిస్తే వెంటనే ఎగుమతులను పునఃప్రారంభించేందుకు ఇరాన్ సిద్ధంగా ఉంది. అయితే తమ నిర్బంధం వల్ల ఇరాన్ ఆదాయాన్ని పూర్తిగా దెబ్బతీశామని అమెరికా సెంట్రల్ కమాండ్ గర్వంగా చెబుతోంది.
మొత్తంగా ఇరాన్ చమురు ఎగుమతులు నిలిచిపోవడంతో తీవ్రంగా ఆర్థిక నష్టం వాటిల్లింది. మరోవైపు నిల్వలు నిండిపోవడంతో ఉత్పత్తిని తగ్గించే పరిస్థితి వచ్చింది. అయితే అమెరికా ప్రస్తుతం ఆర్థికంగా ఇరాన్ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోంది. కానీ ఈ పరిణామాలు కేవలం ఇరాన్కు మాత్రమే కాకుండా ప్రపంచ దేశాలపైన పడుతోంది. సరఫరా లేకపోవడం, డిమాండ్ పెరగడంతో చమురు దిగుమతి దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో సామాన్యులకు చుక్కలు కనిపిస్తున్నాయి. చివరిగా అమెరికా తన పంతం నెగ్గించుకుంటుందా లేక చమురు సంక్షోభం ప్రపంచ దేశాల్లో ఆర్థిక మాంద్యాన్ని తెస్తుందా అన్నది వేచి చూడాలి.